अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। अनजानी साबिक मरकजी वजीर जयपाल रेड्डी की 82वीं यौम पैदाइश के मौके पर 2 अफराद को स्फूर्ति अवार्ड से नवाजा जाएगा। महबूबनगर के JPNC कॉलेज ऑफ इंजीनियरिंग के अहाते में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कॉलेज चेयरमैन रवि कुमार ने कहा कि इस माह की 16 तारीख को अनजानी साबिक मरकजी वजीर जयपाल रेड्डी की 82वीं यौम पैदाइश के मौके पर कॉलेज के अहाते में मौजूद इनके मुजस्सिमे को गुलाए अक़ीदत पेश किया जाएगा। बाद अज़ा 2 अफराद को स्फूर्ति अवार्ड से नवाजा जाएगा, जिनको 25,000 रुपये नकद रकम व मेमोरेंडम देते हुए तहनीत की जाएगी। इस तरह अब से इनके यौम पैदाइश व बरसी के मौके पर 2 अफराद को स्फूर्ति अवार्ड से नवाजा जाएगा। ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు, ఫోటో జర్నలిస్టులకు మరియు విలేకరులందరికీ అడ్వాన్స్గా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద గారి 161వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం, ఆ సందర్భంగా కూడా మీకు నమస్కారాలు, శుభాభివందనాలు। 16/1/2024 మంగళవారం రోజు మా గురువు ఈ కళాశాల స్థాపనకు మరియు నా అభివృద్ధికి అన్నీ తానై నిలిచిన శ్రీ స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి 82వ జయంతి హైదరాబాద్ నగరంలో PV నరసింహారావు ఘాట్ పక్కల జయపాల్ రెడ్డి గారి పేర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్ఫూర్తి స్థల్గా, అంటే పెద్ద పెద్దలకు వాళ్ళ యొక్క సమాధుల దగ్గర వారి కేటాయించిన ప్లేసులో ఏదో ఒక నామకరణం చేస్తారు। కుటుంబ సభ్యులు జయపాల్ రెడ్డి గారి ఫౌండేషన్, JP ఫౌండేషన్ కలిసి స్ఫూర్తి స్థల్గా దాన్ని నిర్ణయించడం జరిగింది। ఆ కట్టడాన్ని 16 తారీఖు రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు। అయితే జిల్లాలో మాడుగుల తర్వాత ఈ రాష్ట్రంలోనే ఎక్కడా విగ్రహం లేదు కాబట్టి మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 11/10/2021 సంవత్సరం రోజు గౌరవ వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది। ఈరోజు అంటే మనం 16/1/2024 రోజు జయపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మళ్ళొక్కసారి జయపాల్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులకు, పార్టీలకు అతీతంగా అందరూ నాయకులకు, వారు ఎందుకంటే జనతాదళ్లో, జనతా పరివార్లో ఉన్నప్పుడు చాలామందితో అనుబంధం, కాంగ్రెస్లో యువకుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళీ తర్వాత కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వారికి, జనతా పరివారికి మిత్రపక్షంగా ఉన్నప్పుడు టీడీపీతో సఖ్యతగా ఉన్నారు కాబట్టి టీడీపీ వారికి, ఈ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ గారికి జయపాల్ రెడ్డి గారు వ్యక్తిగత మిత్రులు, ఢిల్లీలో ఎన్నో సందర్భాల్లో వారు రాష్ట్ర సాధనలో చర్చించుకునేవారు కాబట్టి టీఆర్ఎస్ శ్రేణులు అందరికి కూడా, ముఖ్యంగా ఉభయ కమ్యూనిస్టులు వారు కూడా జయపాల్ రెడ్డి గారికి చాలా సఖ్యత సన్నిహితులు కాబట్టి పార్టీలకు అతీతంగా ఇంక్లూడింగ్ MIM అందరూ జయపాల్ రెడ్డి అభిమానులందరినీ కూడా ఆ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము। అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే స్ఫూర్తి అనగా ఇన్స్పిరేషన్। జయపాల్ రెడ్డి తన అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి ఉస్మానియా విశ్వవిద్యాలయపు విద్యార్థి సంఘం నాయకుడిగా, అధ్యక్షుడిగా ఎన్నుకోబడి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 4 సార్లు లోకసభకు, 2 సార్లు రాజ్యసభకు, కంటిన్యూస్లీ 10 సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రి ఉండి ఇన్ని చేసి అందరికీ స్ఫూర్తిగా మిగిలారు। ఆ స్ఫూర్తి పేరు మీదే హైదరాబాద్లో స్ఫూర్తి స్థల్ను నిర్మిస్తున్నారు। మహబూబ్ నగర్లో 2 వ్యక్తులను తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేయాలనుంది। మీ అనుమతితో వారి యొక్క పేర్లను, వారి యొక్క చేస్తున్న వృత్తి ఏంటో మీకు తెలియజేస్తా। ఆ 2 ఫోటోలు 25,000 నగదు మరియు జయపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డు వారికి ఇవ్వడం జరుగుతుంది। ఈ వ్యక్తి ప్రభులింగ శాస్త్రి గారు, వారు అంగవైకల్యం, వారు కూడా జయపాల్ రెడ్డి గారి లాగానే ఇప్పుడు వీల్ చైర్ పైన తన ప్రస్థానం నడుస్తుంది।
ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యిండు. వారి గొప్పతనం ఏంటంటే ఇప్పటి వరకు 47 పుస్తకాలను వారు రచించడం జరిగింది. మొదటి పుస్తకాన్ని ఆయన అదృష్టమో మన జిల్లా ప్రజల అదృష్టమో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. మనకు తెలియని మన మధ్యలో ఉన్న గొప్ప మహనీయుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తనికెళ్ళ భరణి గారిని ఒకసారి వీరికి పరిచయం చేసిన, వీరు ఒక పుస్తకం ఇచ్చారు. రెండోసారి భరణి గారు ఇతన్ని చూస్తేనే ఇతనికి పాదాభివందనం చేసిండు. ఎందుకంటే ఆయన మల్టీ డైమెన్షనల్ రైటర్. ఒకరు ఆధ్యాత్మికంలో ఉంటారు, ఒకరు వాస్తవికతకు ఉంటారు, ఒకరు నాస్తికత్వానికి ఉంటారు. కానీ ఈయన మల్టీ డైమెన్షనల్ అన్నీ కలిపిన మహారచయిత అని అట్లా ఆ పెద్దలు ప్రభులింగ శాస్త్రి గారికి 25,000 నగదు పురస్కారం మరియు దాంతోపాటు జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డు ప్రదానం. రెండవ వ్యక్తి మీ అనుమతితో మీరు అందరూ ఒప్పుకుంటారని భావిస్తున్నా. మొన్న ఈ మధ్యకాలంలో మా మిత్రుడు ఒక ఆయన చనిపోతే అంత్యక్రియలు అవుతూ ఒక ఫ్రెండ్ అడిగిండు, అన్నా రమేష్ లేకుంటే మామనార్లో అంత్యక్రియల పరిస్థితి ఏందని. అప్పుడు అనిపించింది వీడే కదా నిజమైన స్ఫూర్తి అని. మాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర సోదర సమానుడు అయినప్పటికీ కూడా రమేష్ కరోనా కష్టకాలంలో ఈ జిల్లాలో మీరందరూ ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు కూడా తన సొంత తల్లిదండ్రులను ముట్టుకోలేని పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయలేని సందర్భంలో ఆయన ముందుండి చేసి మహా ధైర్యశాలి వాడు. వయసులో చిన్నోడైనా రియల్గా అందరికీ స్ఫూర్తి. నీవు ఏ వ్యాపారం చేస్తున్నావు, ఏ వృత్తి అనేది చేసేది పర్ఫెక్ట్గా చేయడానికి మా రమేష్ నిదర్శనం. కాబట్టి ఇద్దరికీ ఈ సంవత్సరం నుంచి నేను ఈ కాలేజు ఈ వ్యవస్థ ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం ఇలాగే గుర్తింపబడని గుర్తింపుకు నోచుకోలేని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన మిత్రులను నెక్స్ట్ టైం మీ సూచన మేరకు కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఇస్తాం. అవసరం అనుకుంటే వర్ధంతికి కూడా 2 ఇస్తాం. ఎవ్రీ ఇయరు జయంతికి 2, వర్ధంతికి 2 మన మధ్యలో ఉండి మనకు స్ఫూర్తిగా మిగిలిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినాం. దీనికి పార్టీలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసే వారికి ఆహ్వానం ఇచ్చాను. మాజీ మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పడం జరిగింది, ఎంపీ గారికి, అందరికీ. ఈ కాలేజీలో విగ్రహం ఉంది కాబట్టి అభిమానులు ఎవరైనా రావచ్చు, పార్టీలకు అతీతంగా. కళాశాలకు రాజకీయాలకు సంబంధం లేదు. జైపాల్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఆయన విగ్రహం జైపాల్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ ఆహ్వానితులే, అందరూ రావాల్సిందిగా కోరుచు జైపాల్ రెడ్డి గారిని స్మరిస్తూ వారి కొరకు ఒక 3 పాటలను తయారు చేయించడం జరిగింది. మీ అందరికీ విని ఉంటారు. లెనిన్ అనే ఒక సింగర్, అనంతపూర్ వాసి, వ్యక్తిగతంగా ఆయన ఆర్టీసీలో ఉద్యోగి. ఈ మధ్యకాలంలో జాబ్ రిజైన్ ఇచ్చేసి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. అతనిచే పాడించిన ఈ పాటలు ఒకటి మచ్చుగగా మీకు వినిపిస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. రేపు జరగబోయే స్ఫూర్తి అవార్డును మాత్రం ప్రపంచానికి తెలిసే విధంగా, ఎందుకంటే ఒక కాటి కాపరి లాంటి, అంటే చివరికి దహన క్రియలు చేసే ఒక వ్యక్తి యొక్క విలువను ప్రపంచానికి తెలియజేద్దాం అంతే. అలాంటి ఎవరు ఏ మంచి కార్యక్రమం చేసినా మీ సహకారం ఉంటుందని మీ ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందజేయడం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ मकर संक्रांति शुभाकांक्षलु। थैंक यू। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।